ఈ నేల కోసం పడి చచ్చిపోయే వాళ్ళం, ఆత్మగౌరవం కావాలనుకునే వాళ్ళం, తెలుగు ఆత్మగౌరవం కోసం పనిచేసే వాళ్ళం, మీకు అండగా ఉండాలనుకునే వాళ్ళం. ఈ రోజున ఈ 13 ఎన్నికల్లో మీరు ఏ మాత్రం సంకోచించకుండా, భయపడకుండా భవిష్యత్తును ఆలోచించి మీరు ఒకసారి చూడండి. అడ్డగోలుగా ఇసుకను దోచేశారు, అడ్డగోలుగా మట్టిని దవ్వేస్తున్నారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, ఉద్యోగులకు సిపిఎస్ ఇవ్వలేదు, తాగునీరు రైతులకు సరిగ్గా ఇవ్వలేదు, గిట్టుబాటు ధర లేదు, మద్దతు ధర లేదు, కనీసం సాగునీరు లేదు, తాగునీరు లేదు. ఆక్వా రైతులకేమో కూర్చోబెట్టి ₹1.50 కరెంట్ 5 రూపాయలు చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, తవ్వే కొద్దీ చెడు మొత్తం రత్నాలుగా వీళ్ళ చెడు పనులన్నీ బయటికి వస్తూనే ఉంటాయి. ఇది మీ బాధ్యత. ఇది మేము వచ్చి ఈ రోజున మేమందరం బయటకు వచ్చాం, అందరం కూడా సైజులు తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు తన పార్టీని సైజు తగ్గించుకున్నారు, జనసేన ఎదిగిన జనసేన పార్టీని తగ్గించాను నేను. బీజేపీ అసలు రావాలా వద్దా అంటే కేంద్ర నాయకత్వం ఒప్పించాను. ఇందరం కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత బాగుండాలని ఒకే ఒక ఆకాంక్ష తప్ప ఇంకే స్వార్థం లేదు. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నాకు పోరాటం ఇష్టం. మీకోసం అసెంబ్లీలో గళ వినిపించాలి. అలాగే రాము వెనిగళ్ల గారు నేను కలిసి మన కృష్ణా జిల్లా పుడివాడ సమస్యల మీద మనస్ఫూర్తిగా మీ గొంతు, మీ కష్టాలకి గళ వినిపిస్తాం.